ఇప్పుడు ఈ సిలువ మీద ఉన్న పేరు చచ్చిపోవడం ఖాయం ఇప్పుడు ఈ 3 సిలువల మీద ఉన్న వాళ్ళు. కానీ ఒకడికి మాత్రం అడ్రస్ ఉంది. ఈ మధ్యలో ఉన్న సిలువ పైన ఎవడైతే చస్తాడో వాడు ఎక్కడికి వెళ్తాడో తెలుసా? ఆ పైన ఉన్న అడ్రస్కి పార్సిల్ చేయబడతాడు. ఇప్పుడు ఈ రెండో వాడు కనుగొన్నాడేమో తెలుసా? మనం ఇక్కడ సత్యామంటే మన పాపముల నిమిత్తమై మనము నరకానికి వెళ్తాము. అందుకని రెండో వాడు అన్నాడు, తండ్రి నీవు రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా నీ అడ్రస్కి నన్ను కూడా తీసుకెళ్ళు. నీ అడ్రస్లో నేనుండాలని ఆశపడుతున్నా. నా తలపైన లేని అడ్రస్ నీ తలపైన ఉంది. నీ సిలువ పైన నేను ఎక్కితే, ఎందుకన్నాడు తెలుసా? అయ్యా మా సిలువ మీద మా రక్తం ఉంది, నీ సిలువ మీద నువ్వు పంచిన వారసత్వపు తాలూకా నిబంధన రక్తం ఉన్నది. హల్లెలూయా. యేసయ్య రక్తము చిందించబడిన విశ్వాస జీవితం అనబడే నీ ఆత్మీయ జీవితం పైన ఎవరి అడ్రస్ ఉందో నువ్వు కనుక కనుగొనలేకపోతే, ఇఫ్ యు మిస్ ద అడ్రస్ ఆఫ్ యువర్ కింగ్, నీ రాజు అడ్రస్ ను మిస్ అయితే, నీ పోడ్చబడాల్సిన నీ ప్లేస్, వెళ్ళవలసిన నిత్య స్థలము యొక్క అడ్రస్ మిస్ అయితే, అయ్యో ఆ నరకాన్ని ఎవడు తప్పించుకుంటాడో?